మన దేశంలో క్రెడిట్ కార్డులకు ఆదరణ పెరుగుతుంది. డెబిట్ కార్డులను మించి క్రెడిట్ కార్డుల ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. గత ఏడాదిలో 16 మిలియన్లకి పైగా క్రెడిట్ కార్డులను బ్యాంకులు జారీ చేశాయి. గతంలో క్రెడిట్ కార్డులు పొందడం కొంత కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు చాలా ఈజీగా కార్డులు వచ్చేస్తున్నాయి. క్రెడిట్ కార్డుల జారీలో హెచ్డిఎఫ్సి అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులు జారీ చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం భారీగానే కార్డులు ఇచ్చింది. అయితే ఇప్పుడు క్రెడిట్ కార్డులను ఎంపిక చేసుకునే విషయంలో వినియోగదారులకు మరిన్ని ఆప్షన్స్ ఉండేలా ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతం అనుమతి ఉన్న కార్డ్ నెట్వర్కులు, బ్యాంకులు, బ్యాంకితేతర సంస్థలతో కలిసి క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి. అయితే ఏ నెట్వర్క్ కార్డును ఇవ్వాలనేది కార్డు జారీ చేసే సంస్థలే నిర్ణయిస్తాయి. దీన్ని తాజాగా ఆర్బీఐ సమీక్షిస్తుంది. ప్రస్తుత విధానం వలన కార్డు ఎంపికలో వినియోగదారులకు పరిమిత ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని ఆర్బీఐ గుర్తించింది. ఈ పరిస్థితిని మార్చేందుకు పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ చట్టం 2007 కింద ఉన్న అధికారులను ఉపయోగించి తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. వాటి ప్రకారం ఇతర నెట్వర్క్ల సేవలను పొందకుండా పరిమితులు విధించే కార్డ్ నెట్వర్క్లతో జారీ సంస్థలు ఒప్పందాలు చేసుకోకూడదు. నచ్చిన నెట్వర్క్ నుంచి కార్డును ఎంపిక చేసుకునే ఆప్షన్ను వినియోగదారులకు ఇవ్వాలి. ఇప్పటికే కార్డు ఉన్నవారికి రెన్యువల్ సమయంలో నచ్చిన నెట్వర్క్కు మారే అవకాశాన్ని కల్పించాలి. అనుమతి ఉన్న కార్డ్ నెట్వర్క్ల జాబితాను ఆర్బీఐ తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ మార్గదర్శకాలను 2024 మార్చి 6 నుంచి 6 నెలల్లో అమలు చేయాలని తెలిపింది.